వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యము, గ్రాసము లేని కొలువు. సరిగ్గా చప్పట్లు కొట్టని ప్రేక్షకులు. చప్పట్లు అనుభూతితో కొట్టాలి కానీ సానుభూతితో కాదు. అలా కొట్టండి. చప్పట్లు దిగి పొమ్మని కొట్టకూడదు, ఎదిగి పొమ్మని కొట్టాలి. అలా కొట్టండి. చప్పట్లు మీరు ఫీల్ అయిపోతారు, నేను ఫీల్ అవుతానని కొట్టకూడదు. అలా కొట్టండి. ఎందుకు ఈ హాస్యస్ఫూరకమైన ప్రారంభం అంటే, వినబోతున్న సబ్జెక్టు మామూలుగా కాదు. అది మామూలుగా చెప్తే ఏకవాక్యంలో చెప్తే అర్థం కాదని కృష్ణుడే అర్జునుడికి 574 శ్లోకాల షాంపూ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అది భగవద్గీత. చాలా జటిలంగా చెప్తే మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రధానంగా చెప్పవలసింది, కెమెరాలను ఉద్దేశించి రేపు ప్రసారం అయితే భారతదేశానికి పూర్వ వైభవం తీసుకురావాలంటే అది ఒక్క మన తర్వాత జనరేషన్ వల్ల మాత్రమే సాధ్యం. మిత్రులారా, యువతరం మీదే ఆ బాధ్యత ఆధారపడింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ గురుస్థానంలో ఉన్నవాళ్ళే, ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ గ్లోబలైజేషన్ అంటే అర్థం కిటికీలు లేని ప్రపంచాన్ని, కిటికీలు లేని గృహాన్ని మనం నిర్మించాం, దాని పేరు తలుపు లేని గృహాన్ని నిర్మించాం, దాని పేరు గ్లోబలైజేషన్. ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరితో అయినా రూపాయి ఖర్చు లేకుండా కమ్యూనికేట్ చేయొచ్చు, ఎవడెవరినైనా ఎలా అయినా మాట్లాడేసి డబ్బు సంపాదించేయచ్చు. మనిషి తన చుట్టూ తాను తిరుగుతూ డబ్బు చుట్టూతో తిరుగుతున్న ప్రస్తుత ప్రపంచంలో విత్తం మీద కాదు చిత్తం మీద కాన్సన్ట్రేట్ చేయమని కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీత, జీవన గీత భగవద్గీత. కృష్ణ వందే జగద్గురుం అన్నాం మనం. ఇవాళ జనరేషన్కి తెలుగు రాదు, ఇంగ్లీష్లో రాసుకుని ఏం చదువుతాం? ఇంగ్లీష్లో రాసుకుంటే కృష్ణ వన్డే జగద్గురు అని చదువుతున్నారు. వాడు వన్డే జగద్గురు కాదురా. 5000 సంవత్సరాల క్రితం అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని ఉద్ధరించడానికి ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల ఈ సృష్టి జరిగిందో, తిరిగి ఆ పరమాత్మ అనుగ్రహం పొందటం అనే మోక్షాన్ని పొందడం ద్వారా నేను నీకు ఇచ్చిన జన్మని భలే నిలబెట్టుకున్నావురా, భలే సార్థకం చేసుకున్నావురా అని కృష్ణ పరమాత్మ చేత 100కి 100 మార్కులు జీవితంలో తెచ్చుకోవడం కోసం అర్జునుని అడ్డం పెట్టుకుని ప్రపంచ మానవాళికి బోధించిన గీత భగవద్గీత. మహాప్రస్థానానికి ముందు, శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానానికి ముందు ఆత్రేయ గొప్ప మాట ఉంటాడు, కొంపెల జనార్దనరావు గారు గొప్ప మాట ఉంటాడు. ఆ పీఠిక, ఆ శీర్షిక చదివితే అసలు లోపలికి వెళ్తే మహాప్రస్థానం ఎంత గొప్పదో మనకు అర్థమైపోతుంది. అలా భగవద్గీత లోపలికి వెళ్లే ముందు అసలు భగవద్గీత ఏమిటి, దాని గురించి ఉపోద్ఘాతం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజానికి. ఎవడు చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, చెప్తే ఏమైంది, మనకు అర్థం చేసుకోవాల్సింది, అర్థం కావాల్సింది, విస్తృతంగా ప్రచారం చేయవలసింది ఏమిటంటే, ముఖ్యంగా భగవద్గీత అంటే ఏమిటి నాన్న అని పిల్లలు తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పలేని స్థితిలో ఉన్నారు. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధన. భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అది చెప్పాలి పిల్లలు. ఎందుకు అంటుంది, ఏముంది అందులో అంత అంటే,
మనం ప్రతిదాన్ని పోల్చుకుంటాం. ఒకడు ఇంకోటితో పోల్చుకుంటే గానీ ఈ వ్యక్తి గొప్పతనం తెలియదు. అట్లాగే మిగతా గ్రంథాల్లో, ప్రపంచంలో ఉన్న మిగతా వాంగ్మయానికి, భారతదేశంలో ఉన్న వాంగ్మయానికి, వేదం పేరుతో, ఉపనిషత్తుల పేరుతో, వాటి సారాంశంగా ప్రభాసిల్లే భగవద్గీత పేరుతో అందులో ఉన్న సారాంశం జోలికి వెళ్తే ఇది ఎంత గొప్పదో అర్థమవుతుంది పోల్చుకుంటే. ఎవరు రాశారు బైబిల్? జీసస్ క్రైస్ట్ కాదు. జీసస్ క్రైస్ట్ తర్వాత 300 సంవత్సరాల తర్వాత జీసస్ క్రైస్ట్ శిష్యులను పడే వాళ్ళ చేత రచించబడింది బైబిల్. ఆ మతాన్ని ఒక శీర్షిక స్థాయిలో మంచి జీవన విధాన మార్గానికి దోహదం చేసింది బైబిల్ ఆ వ్యవస్థకి మాత్రమే. అలాగే ఖురాన్ మహమ్మద్ ప్రవక్త 1400 సంవత్సరాల క్రితం ఆయన రాసింది కాదు. ఆయన ప్రభావం వల్ల, ఆయన బోధనల వల్ల ప్రభావితులైన వాళ్ళ శిష్యుల వల్ల 200 సంవత్సరాల తర్వాత, ఆయన గతించిన 200 సంవత్సరాల తర్వాత రాయబడింది. ఇద్దరు అంటే అటు జీసస్ క్రైస్ట్, ఇటు మహమ్మద్ ప్రవక్త, ఇద్దరు భగవంతుని బిడ్డలని ప్రకటించుకుని సమాజానికి బోధన చేశారు. కానీ వేరే భగవద్గీత తానే పరమాత్ముడిగా, భగవంతుడిగా ప్రకటించుకున్న శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధించబడింది కాబట్టి దీని పేరు భగవాన్ ఉవాచ. ఇది వ్యక్తి చెప్పింది కాదు మిత్రులారా. భగవద్గీతలో మీరు ఎట్లా వేలు పెట్టి తీసినా భగవాన్ ఉవాచ అని ఉంటుంది, కానీ వ్యావహారికంగా వ్యక్తి చెప్పాడు కాబట్టి కృష్ణ ఉవాచ అని ఎక్కడ ఉండదు. మరో గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ గ్రంథానికి ఇన్ని వేల వ్యాఖ్యానాలు, ఇంతమంది ఫాలోయర్స్ ఎక్కడ లేరు మిత్రులారా. భగవద్గీతకు ఉన్నంత ఫాలోయర్స్, ఉన్నంతమంది ఫాలోయర్స్. మరొక విశేషం, ప్రపంచంలో ఏ గ్రంథానికి పుట్టినరోజు లేదు. మార్గశిర శుద్ధ ఏకాదశి నా కృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత గ్రంథమై ఇన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టినరోజు జరుపుకుంటున్న ఏకైక గ్రంథం భగవద్గీత మాత్రమే. గీతా జయంతి పేరుతో అక్కడ పుట్టాం మనం. ఎవరి గురువు, ఎవరి జగద్గురువు, ఎవరి చేత పిలిపించుకున్నారు? ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్. భారతదేశానికి క్రియాయోగా నేర్చుకోవడానికి వచ్చిన జీసస్ క్రైస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంతమంది విదేశీయుల చేత, అంటే మన వాళ్ళు గొప్పవాళ్ళంటే మనం విన్నాం. రీసెంట్ గా జరిగిన అధ్యయనాల్లో దాదాపుగా 2 సంవత్సరాల క్రితం పేపర్లో ప్రకటించబడింది. ఏమిటంటే కృష్ణ జన్మ నిజమే అని ఎవడు చెప్పాడు? నాసా పరిశోధన, అంతరిక్ష పరిశోధన సంస్థ క్రీస్తు పూర్వం 3012వ సంవత్సరం జూన్ 15న కృష్ణుడి నిర్యాణం జరిగింది అని వాడు ప్రకటిస్తే మనం నమ్మాలట. చూడండి ఏ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు జరిగేవన్నీ చర్చలు కాదు మిత్రులారా, రీసెర్చ్. ఆల్రెడీ మన వాళ్ళు చెప్పినవే ప్రపంచం అంతా అవును నిజమే అంటున్న స్థితి. సాధారణంగా సిలబస్ లో ఉన్న పాఠాలు చెప్పేవాడిని మామూలు గురువు అంటారు. సిలబస్ లో ఉన్న పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా రంగరించి చెప్పగలిగే వాడిని సద్గురు అంటారు. ఈ 2 పాఠాలతో పాటు అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన పద్ధతిలో ఎవరైతే శాశ్వతంగా దేశకాల జాత్యాదులకు అతీతంగా వయోవర్గలింగ విభేదాలకు తావు లేకుండా పాఠం చెప్తారో ఆయన మాత్రమే జగద్గురువు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. మన భారతీయుడు 2 చక్షువులతో చూడండి. లౌకిక చక్షువులతో చూస్తే, కళతో చూస్తే శ్రీకృష్ణుడు ఈజ్ ది బెస్ట్ టీచర్, యూనివర్సల్ టీచర్. అలౌకికమైన దృష్టిలో ఆత్మానందానుభూతి పొంది ఒక ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే శ్రీకృష్ణుడు పరమాత్మ. అంతటి విశేషమైన వాంగ్మయాన్ని, అంతటి లాయర్ ఎంత అద్భుతంగా రాస్తాడో చెప్పగలదో సమాజానికి ఎక్కడ మనం తప్పించుకునే అవకాశం లేకుండా. అంత క్రిటికల్ గా, అంత మహాద్భుతంగా అనుభూతి చెందుతూ మానవ దశలో మన పరిణామం, మన మెచ్యూరిటీ లెవెల్ని బట్టి, మన మానసిక పరిణతి స్థాయిని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా అర్థమయ్యే ఒక అత్యద్భుతమైన వాంగ్మయం, భారతీయ వాంగ్మయం భగవద్గీత. భగవద్గీతను విశేషంగా ప్రచారం చేయడానికి భగవద్గీత ఫౌండేషన్ ఎందుకు కంకణం కట్టుకుందంటే, వేదాలు తెలుసా మీకు అని అడిగితే చాలా మందికి తెలిసినప్పటికీ తెలియదని అంటున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, తైత్రేయ ఉపనిషత్తు వేదాంతాలుగా ప్రసిద్ధి పొందిన ఉపనిషత్ మహావాక్యాలని. అయితే వేదాల లోతుకు వెళ్లే మనకి సమయం ఉందా? లేదు. డబ్బు సంపాదించడమే తెలివితేటలు. అంటే ఒకప్పుడు ధర్మ మార్గంలో వెళ్లి సంపాదిస్తే తెలివితేటలు. ఇప్పుడు చాలా తెలివిలో వాడిని కూడా ఎంత వీలైతే అంత ముంచి వాడి నుంచి పైకి రాగలిగితే వాడు తెలివైన వాడు.
ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ పేరుతో ఎలా అయినా సరే అవతల వాడికి ఎన్ని అవతారైనా సరే చెప్పేసి డబ్బు సంపాదించుకోమని మాత్రమే చెప్తున్న మార్గంలో వెళ్ళే ప్రపంచానికి దాని అవతల ఇంకా చాలా ఉంది అని చెప్పే నైతిక విలువల ప్రబోధానికి భగవద్గీత కంటే మించిన టెక్స్ట్ బుక్ ఇంకొకటి లేదు ప్రపంచంలో మిత్రులారా. మన పిల్లలకి అది చెప్పాలి. భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుంది అని పిల్లలు అడిగితే వాళ్ళకి చెప్పాలి, స్ట్రెస్లెస్ ఆనందం వస్తుంది. మనం ఇవాళ పొందుతున్నవన్నీ ఆనందాలు అనుకుంటున్నాం, తాత్కాలికమైనవి. శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో, శాంతి అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో, మతం అంటే ఏమిటో అనేక అత్యద్భుతమైన పదాలకి విశేషమైన అర్థాలను మనకి చెబుతూ మన వేలు పట్టుకుని సంసార సముద్రాన్ని స్ట్రెస్లెస్ గా దాటించగలిగే ఒకే ఒక మహాద్భుతమైన నావ భగవద్గీత. గీతానావం సమాసాధ్య పారంయాతి సుఖేన సహా వైష్ణవీయ తంత్రసారం చెబుతోంది. తర్వాత శంకరాచార్య ఏమని చెప్తున్నాడు ఆయన, భగవద్గీత కించిదధీత గంగాజలవ కణికాపీత సకృత ప్రియేన మురారి సమర్చ క్రియతే యస్య జనేన చర్చ. యముడు వాడి గురించి డిస్కస్ చేయటం చాలా గొప్ప సబ్జెక్ట్. లెక్కలు లాంటి సబ్జెక్టే. అర్థమైతే లెక్కలు చాలా మందికి ఎంత టెన్షన్ అవుతుంది, మా లెక్కలు మాత్రం వస్తున్నాడంటే ఒక టెన్షన్. అర్థమైతే లెక్కలంత ఈజీ లేదు. అర్థమైతే భగవద్గీత అంత అద్భుతమైన టెక్స్ట్ బుక్ ఇంకొకటి లేదు. అలాంటి భగవద్గీత ఎక్కడ ప్రారంభమైంది అందరికీ తెలిసింది. ఎప్పుడు ప్రారంభమైంది అందరికీ తెలిసింది. ఎక్కడ మొదలెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఎందుకు మొదలెట్టాడు, అర్జునుడికి ఏడుపుకి కారణాలు ఏంటి? మామూలుగా మనం ఏడిస్తే దానికి రెండు కారణాలు. లౌకికమైన ప్రపంచంలో కేవలం కోరికల్ని సమకూర్చుకోవడం వల్ల మాత్రమే మన జీవితం ఆనందమయంగా ఉంటుంది అని అనుకునే వాళ్ళ జీవితాల్లో ఏడుపు ఏమన్నా వస్తే అందుకు రెండు కారణాలు మన ఏడుపుకి. మొదటి కారణం మనకు లేదని, రెండవ కారణం పక్కవాడికి ఎక్కువ ఉందని. ఇదే గొడవ. కానీ అర్జునుడి విషాదానికి కారణం అది కాదు, అది ధర్మబద్ధమైన కారణం. అందుకని మనం ఏడిస్తే ఎవడో ఓదార్చడానికి రాడు. మహానుభావులు ఏడిస్తే దానికి ఎంత పరమ ప్రయోజనం ఉంటుందనడానికి భగవద్గీత గొప్ప ఉదాహరణ. అర్జునుడు ఏడ్చాడు, కృష్ణుడు బోధించాడు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. మన పంట పండింది, మన చేతిలో భగవద్గీత ఉంది మన ఊళ్ళో. అర్జునుడు ఏడవటం వల్ల పరీక్షితుని మహారాజు వినిపించాడు, సుఖ మహర్షి బోధించాడు, ఆయన ఏడవడం వల్ల మన పంట పండింది, మన ఊళ్ళో భాగవతం ఉంది. శ్రీరాముడు బాధపడ్డాడు, వశిష్ఠుడు ఉపదేశించాడు యోగ వాసిష్టం, మన పంట పండింది, మన ఊళ్ళో 32,000 శ్లోకాల మహోత్కృష్టమైన జీవన గీత మన ఊళ్ళో ఉంది. అంటే మహానుభావులు ఒక్కొక్కడు విలపించినప్పుడల్లా ఈ దేశం పంట పండుతోంది, ప్రపంచం పంట పండుతోంది. అలాంటి మహోత్కృష్టమైన భగవద్గీత మిగతా మత గ్రంథాల్లాగా ఆ జాతిని మాత్రమే నిలబెట్టే మేనిఫెస్టో లాంటిది కాదు మిత్రులారా. యావత్ ప్రపంచాన్ని నడిపించగలిగే మహోత్కృష్టమైన సాధనం భగవద్గీత. అందుకని ఇతర దేశాలకు ఆదర్శమైంది, ప్రపంచంలో మానవాళికి ఆదర్శమైంది. భగవద్గీతను ఎంతమంది భారతీయులు పఠిస్తున్నారు, ఎంతమంది చదువుతున్నారంటే ఆందోళనకరమైన సమాధానం మనకు వస్తుంది. అత్యంత దురదృష్టకరం. ప్రతి క్రైస్తవుడి చేతిలోనూ వాళ్ళ గ్రంథం ఉంటుంది, ప్రతి ముస్లిం సోదరుడి చేతిలోనూ ఖురాన్ ఉంటుంది. వాళ్ళు చదువుతారు, కంపల్సరిగా వాళ్ళకి 4 వాక్యాలనే వస్తాయి. కానీ ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది? ఉంటే ఎంతమంది కనీసం ఒకవేళ ఉంటే అది పూజా గృహాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక జీవిత కాలంలో ఎంతమంది దాన్ని బయటికి తీసి ఒక్క శ్లోకంగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు, పిల్లలకి చదివించడానికి ప్రయత్నిస్తున్నారు. ఉత్తమ భారత నిర్మాణానికి భగవద్గీత కంటే మించిన పునాది ఒకటి లేదు మిత్రులారా. మన బిడ్డలు ఎలా చేయాలో, ఎలా ఎలా ఏ స్థితికి తీసుకెళ్లాలో ప్లాన్ చేసుకుంటున్నామా లేదా? రీసెంట్ డేస్ లో ఒక వ్యక్తిని చూస్తే అక్రమార్కులందరూ దరదల్లాడిపోయేవాళ్ళు. అతని పేరు జేడి లక్ష్మీనారాయణ. ఒక గుళ్ళో దైవ దర్శనం చేసుకుని లక్ష్మీనారాయణ బయటకు వస్తుంటే కొంతమంది ఆయన చూసి అన్నారు, గుళ్ళో దేవుని చూసాము, బయట మిమ్మల్ని చూస్తున్నాం అన్నారు. ఇంతకంటే గొప్ప కాంప్లిమెంట్ నేను ఎప్పుడు విన్నా. కారణం ఏంటో తెలుసా? ధర్మాచరణ. సినిమాల్లో హీరోలు ధర్మాన్ని యాక్ట్ చేస్తారంటే, యాక్ట్ చేసేవాడికి అంత పవర్ ఉంటే ధర్మాన్ని అనుష్ఠించేవాడికి ఇంకెంత శక్తి ఉండాలి మిత్రులారా. భగవద్గీత చదివితే ఏమొస్తుంది అంటే, భగవద్గీత చదివితే ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోయర్స్ ఉంటారు.
ఫ్యాన్స్ మనం ఉండగానే మన ఫ్యాన్స్ మన సక్సెస్ వల్ల పుడతారు, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటారు. ఫాలోయర్స్ ఐడియాలజీ వల్ల పుడతారు, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఐడియాలజీని ఫాలో అవుతూ ఉంటారు. అట్లా గాంధీయిజం, వివేకానంద లేడు 150 జయంతి అద్భుతంగా జరుగుతుంది. మన పక్కింటి వాడితో మనకు అవసరం లేకపోతే వాడి పేరేమిటో మనకు తెలియదు, అవసరం లేనప్పుడు. అలా అయితే వెళ్ళిపోయిన వాడితో అసలు మనకు అసలు అవసరం ఉండదు. వాడితో మనకేమిటి? కృష్ణదేవరాయలు, త్యాగయ్య, క్షత్రయ్య, అన్నమయ్య, రామదాసు, మహాత్మా గాంధీ, శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళతో మనకేమిటి పని అంటే దే నీడ్ సంథింగ్ బిఫోర్ దే లెఫ్ట్ దిస్ ఎర్త్ అని అర్థం. అంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఈ ప్రపంచానికి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోయారు. దాచుకోమని చెప్పదు భగవద్గీత. వెళ్ళిపోతూ అందరి అకౌంట్స్ సెటిల్ చేసి వెళ్ళిపోమని చెప్తుంది భగవద్గీత. మన పిల్లల్ని అలా తయారు చేయాలి. చిచ్చుకొట్టల కృష్ణుడు అర్జునుడికి క్లైవ్యమాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ పరంతప. అంత అత్యద్భుతమైన స్పీకర్ ప్రపంచం మనకి ఎక్కడ దొరకదు మిత్రులారా. ఎదురుపడ్డ వ్యక్తిలో ఉన్న సుగుణాలని పరంతప పేరుతో ఆ సుగుణాన్ని తిప్పి అక్కడ ముందు నువ్వు మామూలువాడు కాదురా అని చెప్తూనే క్షుద్రం హృదయ దౌర్బల్యం, మానసికమైన సప్రెస్డ్ స్థితి నుంచి తిరిగి కార్యోన్ముఖుడిని చేయగలిగి భగవద్గీత అర్జునుడికి పని చేసినప్పుడు మనకెందుకు పని చేయదు? భగవద్గీత చదివితే సన్యాసంలో కలిసిపోతామన్నా 40 ఏళ్ళు 50 ఏళ్ళ క్రితం వరకు ఇలాగే ఉండేది. భగవద్గీత ఏమన్నా పట్టుకున్నట్టే ఫినిష్ అయిపోయింది. నిజంగా అయిపోయేటైతే అర్జునుడు భగవద్గీత వినగానే సన్యాసం నుంచి వెళ్ళిపోయి ఉండాలి కదా. ఏం చేశాడు? అంతటి శక్తినిచ్చే మహోత్కృష్టమైన భగవద్గీతలో ముందు క్షుద్రం హృదయ దౌర్బల్యం, వివేకానందకి, స్వామి వివేకానందకి నచ్చిన మహోత్కృష్టమైన శ్లోకం ఇది. భగవద్గీతలో సాంఖ్యయోగంలో 3వ శ్లోకం. మెంటల్ గా వీక్ గా ఉండకు, నిన్ను మించిన వాడు లేడు. పరమాత్ముడు ఎంత 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషికి ఎంత శక్తి ఇచ్చాడంటే తన ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇచ్చినప్పుడు దేనికోసం ఉపయోగిస్తున్నాం దాన్ని ఒకసారి ఆలోచించాలి. ఒక మోడీ ఒక్కడే భారతదేశానికి బాగు చేయలేడు. ప్రతివాడు అలాంటి వాడు కావాలి, ప్రతివాడు వివేకానంద లాంటి వాడు కావాలి. చర్మచక్షుడు కాదు, ధర్మచక్షుడితో ప్రపంచాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది. ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనమ్మనకు తానొరులకున విసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను. మనం వెళ్ళిపోయే లోపల ఎన్ని లక్షల మందిని, ఎన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసావు, అది ఇంపార్టెంట్. వెళ్ళిపోతూ మాతో దేవో భవ, అమ్మ అన్ని నీకు ఇచ్చేసింది. పితృదేవో భవ, కంఫర్ట్స్ ఏమాత్రం తేడా వచ్చినా మా నాన్నతో చెప్పానని ఇంత కంఫర్ట్స్ ఇచ్చేశాడు. ఆచార్య దేవో భవ, నాన్న ఇట్లా ఉంటే సరిపోదు. జ్ఞానం అంటే ఇప్పుడు మనం అనుకునే పుస్తకాలు అనేది కాదు మా మిత్రులారా, అది విద్య మాత్రమే. జ్ఞానం అంటే పరమాత్ముడి ఉనికిని గుర్తించి గ్రహించి వారి చేత బ్లెస్సింగ్స్ తీసుకోగలిగే స్థితిని ఏ మార్గం అయితే వేస్తుందో ఆ సిలబస్ బుక్ పేరు జ్ఞానం. ఆ జ్ఞానాన్ని చెప్పే గురువుని వాళ్ళ నిజంగా ఎంత గొప్ప వేదిక అంటే, ఎంత రసప్లావితమైన వేదిక అంటే, ఇది 3 రోజుల పాటు మనం గ్రహించుకున్న ఈ శక్తిని తిరిగి మన బిడ్డల్లో, తిరిగి సమాజానికి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి శ్రీ వేదభారతితో సహా దాంతోపాటు మా భగవద్గీత ఫౌండేషన్ కలిసింది. దూరపల ప్రభాకర్ శర్మ గారు ఆయనకున్న మామూలుగా చదివే ఇవాళ లౌకిక విద్యను చదివితే ఆయనకున్న తెలివితేటలకి, ఆయనకున్న అత్యద్భుతమైన అమృతతుల్యమైన వాక్కులతో ఆయన కొన్ని కోట్లు సంపాదించవచ్చు. ఎందుకు ఈ శ్లోకాలు? ఎవరికి వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే, సెక్యులర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారు. చాలా మంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, ఈ ప్రభుత్వాలను ఇన్స్పైర్ చేసేసి ఈ సంస్కృత విద్యని, భగవద్గీతని మన పాఠ్యాంశంగా చేర్చడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించాలి? వాడు ఎలాగో చేయడు. సెక్యులర్ అనే ఉక్కు పాదాల కింద భారతీయ తత్వ జ్ఞానం అంతా నలిగిపోతుంటే వదిలేద్దాం. మనం ఏం చేస్తున్నాం మన పిల్లలకి ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మన ఇంటికి వచ్చిన పిల్లలకు ఒక భగవద్గీత శ్లోకం నేర్పించి పంపించండి. ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన జీవితం అంతా వేదాలకు అంకితం చేసినవాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించును.
అట్లు ప్రయత్నించు వారిలో ఏ ఒకడో మాత్రమే నన్ను యథార్థముగా తెలిసి కొనగలుగుతున్నాడు. యూ షుడ్ బి యునిక్ అని చెప్తోంది భగవద్గీత. లక్షల మందిలో ఒకడు కాదురా, నీలాంటి వాడికి ఒకడు ఉండడు అనేట్టుగా ప్రయత్నించే ఇన్స్పిరేషన్, స్ఫూర్తి భగవద్గీత ఈ జాతికి అందిస్తుంది. మానవ జాతి, భారత జాతి కార్మికుల ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీచ్ ఏంటంటే, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, భారతదేశం ఏది బోధించినా, భారతదేశం ఏది చెప్పినా, భారతదేశ తత్వశాస్త్రం ఏది చెప్పినా అది హైందవ జాతి వికాసం కోసం కాదు మిత్రులారా, యావత్ మానవ జాతి వికాసం కోసం అని గుర్తించాలి. మతం అంటే అర్థం ఏంటంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. మిగతా మతాలన్నీ చేస్తున్నది. మీరు వెధవరు, నేను చాలా గొప్పవాడు, అందుకని మా దాంట్లో ప్లీజ్ కన్వర్ట్. ఇక్కడ కన్వర్షన్స్ ఉండవు హిందూయిజంలో. డైరెక్షన్స్, నో డైవర్షన్స్. అలా చెప్పే స్వార్థం కనుక ఉంటే మనది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, లాజికల్ గా మనది కూడా చాలా మంది అప్లికేషన్స్ లో హిందూ రిలీజియన్ అంటే హిందూ అని రాస్తారు. ఎంత దారుణం అది. మనది రిలీజియన్ అంటే మతమా? మనది మతం అయితే, మతం అంటే ఒక వర్గానికి సంబంధించింది మాత్రమే అయితే సర్వే జనా సుఖినో భవంతు అనే అవకాశమే లేదు. ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అని ఉండాలి. అనం మనం సర్వే సుఖినః సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కన్ను చూపు మేరలో ఎవరు కనిపించినా వాడు ఆనందంగా ఉండాలి. ఎవడు దుఃఖ భాజనుడు కాకూడదు. ఎంత భాష అండి. సంస్కృతం, గద్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు అన్నీ వెలసిన దేవనాగర భాష. ఈ భాషను జాగ్రత్తగా పలికితే మనకి అనేక వచోగుణ సంబంధమైన దోషాలు కానీ, మన శరీరానికి సంబంధించిన శారీరక మానసిక రుగ్మతలు కానీ మనకి ఎక్కడ కనిపించగలుగుతున్నారా? అంత గొప్ప దంత్యాలు అంటే మనకి దంతాల మధ్యలోంచి వచ్చే అక్షరాలు చ, స, జ అలాంటివి. కొన్ని తాళవ్యాలు అంటే నాలుగు అంగటికి తగిలించడం వల్ల వచ్చేవి. అంటే ఇవన్నీ యాజిటీస్ గా మనం తెలుగు సంస్కృతం మనం స్పష్టంగా చక్కగా మనం మాట్లాడగలిగితే అసలు ఎలాంటి రోగాలు అంటే ఇవన్నీ ఒక్కసారి మాట్లాడితే శరీరంలో ఉన్న నాడులు మొత్తం చైతన్యమై రోగాల నుంచి దూరంగా మనం తీసుకెళ్తుందనేది పరిశోధనల సారాంశం. అంతటి గొప్ప భాష సంస్కృతం అయితే ఈ సంస్కృతాన్ని, ఈ దేవనాగర భాషని భారతదేశంలో ఏ భాషీయుడు సంస్కృతాన్ని తెలుగు భాషీయుడు ఉచ్చరించినంత స్పష్టంగా ఉచ్చరించలేడు. ఇది పుల్లెల శ్రీరామచంద్రుడు అనే మహానుభావుడి శుశ్రూషలు చేస్తూ మా గురువు గారు ఆర్గేశ్వర అవధానులు గారికి సేవలు చేస్తూ సంపూర్ణ భగవద్గీతను రూపొందించే మార్గంలో మేము తెలుసుకున్న గొప్ప గొప్ప విషయాలు. తెలుగు భాషీయుడు కంటే మించి సంస్కృతాన్ని అంత స్పష్టంగా ఇంకొక భాషీయుడు ఉచ్చరించలేడు. తమిళ అనుకోండి, పాకి బాకి మీకు లిపిలో ఒకే అక్షరం. గంగాధర్ నా పేరు, కంకాధర్ అని చదవచ్చు తమిళ్. కాబట్టి అంత స్పష్టమైన భాషని, ఇంత స్పష్టమైన భాష ద్వారా భగవద్గీతని సంపూర్ణంగా గానం చేసి ప్రపంచానికి అందించే ప్రయత్నం చేయించిన ఈ ఇద్దరు మహానుభావులకి, పులిల వారికి, ఆర్వీఎస్ఎస్ అవధానులు గారికి ఇద్దరికి వేదిక ముఖత శిరస్సు వంచి పాదాభివందనాలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారసత్వ సంపద, భారతీయులు ప్రపంచానికి అందించిన వారసత్వ సంపద పరమాత్మ నీకు ఏ శక్తి ఇచ్చినా దాన్ని ప్రపంచానికి నిస్వార్థంగా ఖర్చు పెట్టేయమని చెప్తాను. అనవసరమైన వాటి గురించి ఆలోచించొద్దని చెప్తాను. కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసిన భగవద్గీతలో ఉపదేశం చేసిన మొదటి శ్లోకం సాంఖ్యయోగంలో 11వ శ్లోకం 2వ అధ్యాయం. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుచుంటివి, పండితుని వలెనో పలుకుచుంటివి. జ్ఞానులు జీవించి ఉన్న వాళ్ళ గురించి గాని మరణించిన వాళ్ళ గురించి గాని పండితులు దుఃఖింపరు. అర్జున, పండితుడుగా నిలబడమని చెప్తాడు. పండితుడు అంటే ఏం చెప్తాడు? పండితుడు అంటే ఎవడో చెప్తాడు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్.
ఆత్మన్యేవాత్మనో బంధువు ఆత్మ ఇవ రిపురాత్మన. మనిషికి మనసే మిత్రుడు, మనసే శత్రువు. కాబట్టి అధోగతి చెందకుండా నిన్ను నువ్వే ఉద్ధరించుకో. జపాన్లో ఒక సామెత ఉంది, ఆకలేసిన వాడికి ఒక చేపలు పట్టి ఇవ్వడం కంటే వాడికి చేపలు పట్టడం నేర్పిస్తే లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతాడు. వాడు సగమే ఊగుతాడు. మన శాస్త్రాలను తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షించి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. శిష్యుల్లో 2 రకాలు, గురువుని మించిన శిష్యుడు, గురువుని ముంచిన శిష్యుడు. ఆ 2వ రకాల తేడా కనిపిస్తోంది మనకి. ఆత్మతత్వ విచారణకి ఇంకా సంక్షిప్తంగా, నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ, భగవద్గీతకి ఉపోద్ఘాతమే వారం రోజులు చెప్పుకోవచ్చు, తర్వాత భగవద్గీతలోకి వెళ్ళచ్చు. సాధారణంగా ఎవరన్నా చనిపోతే వాళ్ళ దగ్గర భగవద్గీతలు పెడుతున్నారు. అత్యంత దారుణమైన విషయం. ఈ క్షణం నుంచి మిత్రులారా, భారతీయ బంధువులారా, ఆధ్యాత్మిక బంధువులారా, జనాలను చైతన్యం చేయండి. మనం అడగకుండా ఘనసాల గారు నిజంగా తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండా పరమాత్ముడు ప్రసాదించిన వరాలలో త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, ఘంటసాల గారు కూడా. అలాంటి ఘంటసాల గారు మనం అడగకుండా భగవద్గీత పాడి ప్రపంచానికి అందిస్తే దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక, ఎక్కడ భగవద్గీత వినిపిస్తుంటే కన్ఫర్మ్ గా ఎవడన్నా పోయాడనేంత స్థితికి, మనం గుర్తించే స్థితికి భగవద్గీతను తీసుకెళ్లిపోయారు. చాలా దారుణమైన విషయం. అది జీవన గీత, మరణ గీత కాదు. కావున అర్జున, యుద్ధముని చేయ కృతనిశ్చయుడివై లెమ్ము అని చనిపడితే వాడి దగ్గర పెట్టాను. ఏం చేస్తాడు వాడు? ఎందుకు ఆ శ్లోకం? ఏమైనా అర్థం పర్థం ఏమన్నా ఉందే? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంచాపః నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఎంత గొప్ప శ్లోకం! ఆత్మకి నాశనం లేదు. ఆత్మని ఏది అంటారు? ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయును సమర్థము కాదు. ఆత్మకి నాశనం లేదు. ఆత్మని ఏది అంటారు? నా హన్యతే హన్యమాని శరీరే కఠోపనిషత్తు. చంపబడేది శరీరమే కాని ఆత్మ కాదు. ఇంకా లోతులకు వెళ్తే చనిపోయిన వాడి గురించి మనం ఏడము, అతని ఆలోచన మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. దాని పేరే సాధన. కాబట్టి ఎవరన్నా చనిపోతే తెలుసో తెలియకో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చి మే హి సోల్ రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపి, అది పలకడం కూడా బతకం వేసి ఆర్ఐపి అని పెట్టేస్తున్నారు. వారికి ఏది అంటదని భారతీయ తత్వశాస్త్రం చెప్తుంటే, క్రిస్టియానిటీ ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వాడు ఏదో ఒక మాట అంటే మనం తెలియక, వీడేదో చనిపోయిన వాడు ఏదో అశాంతిగా చనిపోయాడని మనకి చెప్పి చనిపోయినట్టుగా. రెండోది, నీకు దేవుడికి ఎక్కువ బాగా దగ్గర సంబంధం ఉన్న కారణంగా వీడి ఆత్మకి శాంతి చేకూరని వాడిని ప్రార్థిస్తే నువ్వు చెప్పావు కాబట్టి ప్రార్థిస్తే దేనికి ఇచ్చేస్తాను లేదా అని వాడు అనుకున్నట్టుగా. ఏమిటి నాన్ సెన్స్? జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జునా, పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి జన్మము తప్పదు. ఎందుకు చెప్తున్నాడంటే అర్జునుడి విషాదానికి 2 ప్రధానమైన కారణాలు, మూడు కారణాలు. ఒకటి, యుద్ధంలో తన వాళ్ళందరూ మరణిస్తారని. రెండవది, తన వల్లే మరణించబోతున్నారు. మూడవది, శాశ్వతంగా మరణిస్తున్నారు. ఈ మూడిటికి, ఈ 3 మహా దౌర్చంతాన్ని సందేహాలకి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ కర్మ మార్గంలో, భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో అతనికి కనువిప్పు కలుగ చేయడమే భగవద్గీత ప్రధాన సారాంశం. పుట్టడం కామన్, చావడం కామన్. అయితే ఈ మధ్యలో జీవితం అనే ప్రయాణం ఉంది. దాన్ని ఎంత ఆదర్శవంతంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా, ఎంత అత్యద్భుతంగా, ఎంత పండిత పామరజన మనోరంజకంగా, ఎంత వెనక వచ్చే తరాల వాళ్ళకి ఆదర్శవంతంగా జీవితం గడపాలో చెప్పేదే భగవద్గీత. ఇప్పుడు చెప్పండి, దానికి ఎంత ఇంపార్టెంట్ ఉందో జీవితంలో. ఇలాంటి భగవద్గీత రాబోయే జీవిత
జీవితం, నడపబోయే జీవితం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో తెలుసుకోవాలంటే జీవిత ప్రారంభ దశలోనే భగవద్గీత నేర్చుకోవాలి తప్ప 60 ఏళ్ళు దాటిన తర్వాత భగవద్గీత ఈజ్ ఏ రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని మన ప్రపంచానికి కనుక సంకేతాలు పంపిస్తే ఉత్తమ సమాజాన్ని మనం నిర్మించగలిగే అవకాశం ఉందా చెప్పండి మిత్రులారా. భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే, ఇందాక చెప్పాను, పరమాత్ముడి శక్తుల్ని నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష రహితంగా, పరమాత్మ నువ్వు నాకు ఈ శక్తిని ఇచ్చావు, ఇచ్చినందుకు ఎంత ఆనందపడుతున్నాను పరమాత్మ, తిరిగి నిన్ను ఆనంద పెట్టడం కోసం ఈ శక్తుల్ని సమాజానికి నిరపేక్షంగా లాభాపేక్ష రహితంగా సమాజానికి నేను పంచిపెట్టేస్తున్నాను అని అంటే, వాడికంటే బ్లెస్ చేసేవాడు, వాడికంటే ఆనందించేవాడు, నమే ద్వేష్యోస్తి నా ప్రియ, వాడికి ప్రియుడు కానీ అప్రియుడు కానీ ఎవరు లేడు. కానీ వాడు ప్రయాణించే ధర్మ మార్గంలో కనుక నువ్వు వెళితే వాడికంటే ఎక్కువగా గొప్పగా బ్లెస్ చేసేవాడు ఇంకొక లేడు. పరమాత్మ ఆశీస్సులు అంటే అర్థమేంటి తెలుసా? మోక్షం. భగవద్గీత అంటే ఏంటి నాన్న అని పిల్లలు అడిగారు. ఇంకా చాలా సరళంగా చెప్పండి వాళ్ళకి. భగవద్గీత అంటే ఏమిటంటే, మనిషి తయారు చేసే ప్రతి ప్రోడక్ట్ తో పాటు ఒక ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తారు. ప్రోడక్ట్ మాన్యువల్ చదవకపోయినా కూడా మనం ఆ ప్రోడక్ట్ ని వినియోగించగలం. అయితే ప్రోడక్ట్ మాన్యువల్ చదివితే ఆ ప్రోడక్ట్ ఇంకెంత జాగ్రత్తగా వినియోగించాలో మనకి తెలుస్తుంది. ఉదాహరణకి సెల్ ఫోన్ తీసుకున్నాం, సెల్ ఫోన్ తో పాటు ప్రోడక్ట్ మాన్యువల్ ఇస్తాడు. ఇవ్వకపోయినా కూడా మనం ఆన్ చేసి దాన్ని మాట్లాడుకోగలం. అయితే సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టి మనం మాట్లాడితే ముందు ఛార్జ్ పేలుతుంది, తర్వాత దవడ పేలుతుందని మాకు ఆ ప్రోడక్ట్ మాన్యువల్ తెలిస్తే చదివితే అర్థం అవుతుంది. అయితే పరమాత్ముడు మానవుడనే ప్రోడక్ట్ ని సృష్టించి దాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించాలో తెలుసుకోవడం కోసం మనిషికి ఇచ్చిన ప్రోడక్ట్ మాన్యువల్ పేరే భగవద్గీత. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. బీ బెస్ట్ పర్సన్ అంటే సింపుల్ గా ఎవడు నీ వంక చూసినా నీలాగా ఎదగాలని వాడు ఇన్స్పైర్ అవ్వాలి. వాడికి నువ్వు రోల్ మోడల్ కావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మన బిడ్డలకి చూడండి, జనరేషన్స్ ఎలా ఉన్నాయి. ఏది కావాలంటే వాడి కళ్ళలో నీళ్లు చూస్తే తల నిలిపోతుంది తల్లి, మాతృదేవో భవ. ఏం కావాలంటే అడిగితే కనిపించేస్తున్నాడు నాన్న, పితృదేవో భవ. నువ్వు భవిష్యత్తులో చాలా సంపాదిస్తే 50-50 అని బేరం ఆడకుండా నిస్వార్థంగా ఉపదేశించేస్తున్నాడు గురువు, ఆచార్య దేవో భవ. నాన్న నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచం ఉండదు, అందుకని ప్రపంచంలో ఉండాలంటే లౌక్యం కూడా కావాలి. ఎలా బతకాలో నేర్పుతాడు బయట నుంచి ఇంటికి వచ్చే అతిథి దేవో భవ. ఇంతమంది మనకి ఇచ్చేస్తున్నారు కదా, ఇంతమందికి ఇచ్చేసిన వాళ్ళ వరకు జీవితాంతం ఇలా తీసుకోవడంలోనే ఉన్నావా, తిరిగి ఎవరి అకౌంట్స్ వాళ్ళు సెటిల్ చేసే పరిస్థితిలో ఉన్నావా, అది చెప్తుంది భగవద్గీత. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే ఉత్తముడు. ప్రపంచం అంతా నేను ఫాలో అయితే నువ్వు ఉత్తముడే. ఉన్నతుడు వేరు, ఉత్తముడు వేరు. డబ్బు సంపాదిస్తే ఉన్నతుడు కావచ్చు, పదవి సంపాదిస్తే ఉన్నతుడు కావచ్చు. ఎవరి శీలమునైనా పరీక్ష చేయనించితివేని వారికి అధికారము గాని డబ్బు గాని ఇచ్చి చూడంటాడు మహాత్ముడు. నీ క్యారెక్టర్ ఆ రెండింటి వల్ల ఉండకూడదు, వ్యక్తిత్వం వల్ల. అందుకని ఆయన ఎవరో తెలియకపోయినా ఇన్ని యుగాలైనా ప్రేమిస్తూనే ఉన్నాం, పూజిస్తూనే ఉన్నాం శ్రీరాముడు. ఆయన ఎవరో చూడకపోయినా ఇన్ని యుగాలైనా మనం పూజిస్తూనే ఉన్నాం, ప్రేమిస్తూనే ఉన్నాం, ఫాలో అవుతూనే ఉన్నాం. ధర్మం అంటే ఇదని తెలుసుకుంటూనే ఉన్నాం, బోధిస్తూనే ఉన్నాం శ్రీకృష్ణుడు. మన బిడ్డలు ఇలాగే తయారు చేద్దాం. విలయాల ఇంటికి వెళ్ళాడు, నా మార్గంలోకి వచ్చేయమని విలయాలు అడిగింది. నువ్వు నా మార్గంలోకి వచ్చేయమని. నేనెంత సౌందర్యంగా ఉన్నానో చూడమని అడిగింది. ఆ సౌందర్యం అంతా చూశాడు భారతీయుడు. చూసి ఏమన్నాడు తెలుసా? ఓ అభినవ సౌందర్య రాశి, ఓ అపూర్వ చాతుర్యమూర్తి, నీ కటాక్షముల
లాలనములో నీ మధురాధర చుంబనములో నీ కటాక్షముల లాలనములో నీ మధురాధర చుంబనములో మధురిమలెన్నో పొదుగుకున్న నీ స్తన్య సుధలా స్వాదనములో అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయ తల్లి తల్లి తల్లి. స్వామి వివేకానంద. నీతో నా కొడుకుని కనాలంది, నువ్వు మామూలుగా లేవు అంది. కొడుకులు కట్టడం అంటే లాంగ్ టర్మ్ పాలసీ అది. పుడితే పుడతా లేకపోతే లేదు. నాలో మగతలు ఉందన్న విషయం నాకే తెలియదు. నువ్వు అనుకున్నట్టుగా అలాంటి అందగాడ పుడితే పుట్టచ్చు, లేకపోతే పోవచ్చు. ఎందుకు ఈ టెన్షన్? అర్జెంటుగా నన్ను నీ కొడుకుగా స్వీకరించు. నీ కొడుకు కోరిక తీరిపోయినట్టే కదా. అన్నవాడు ఒక భారతీయుడు మాత్రమే అనగలడు. పునాది ఏమిటో తెలుసా? మళ్ళీ నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాకరంగా, నా దేశం సంస్కార గంగ, నా దేశం అంటే తాజ్మహల్ కాదు, నా దేశం అంటే తాజ్మహల్ అనే సమాధి కాదు మిత్రులారా. నా దేశం అంటే భగవద్గీత. ఎక్కడ నొక్కాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ చెక్కాలో అక్కడ దాకా తీసుకువెళ్ళగలిగేది భగవద్గీత. స్లిప్పులు ఎక్కువైపోతున్నాయి కదా. కాబట్టి భగవద్గీత అనే 18 సముద్రాలని కలిపి 18 నిమిషాల కార్యక్రమం కమండలంలో బంధించడం చాలా కష్టం, చాలా కష్టం. మన బిడ్డలకి మంచి వాంగ్మయం నేర్పిద్దాం. ఒక్క భగవద్గీత శ్లోకం నేర్పిద్దాం. రోజుకి ఒక్క శ్లోకం, గీతా శ్లోకం నేర్పించగలిగితే అది భగవద్గీత భవరోగానికి దివ్యమైన ఔషధం మిత్రులారా. ఇవాళ వస్తున్న అనేకమైన రోగాలకి బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్. భగవద్గీతను దశాబ్దం పాటు ఎంతో మంది మహాత్ముల శుశ్రూషలతో భగవద్గీత రహస్యాన్ని తెలుసుకున్న కోట్ల మందిలో నేను ఒక గాయకుడిగా నా జీవితం అంతా దాన్ని పక్కన పడేసి, ఆదాయ మార్గాల్ని పక్కన పడేసి భగవద్గీత ప్రచారమే జీవితంగా భగవద్గీత ఫౌండేషన్ పెడుతున్న నేపథ్యంలో తెలుగు ప్రాజెక్ట్ పూర్తయింది. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో అది అమెరికన్ ప్రెసిడెంట్ తో విడుదల చేయబోతున్నాం. భగవద్గీత స్వారస్యాన్ని సంగీతభరితంగా, సంగీతం కూడా దాన్ని యాడ్ చేస్తే ఇంకా ఎంత జనరంజకంగా ఉంటుంది. మీరు ఇంట్లో ప్లే అవుతుంటే మనకు తెలియకుండా, ప్రయత్నం లేకుండానే భగవద్గీతని వినే అవకాశం భగవద్గీత ఫౌండేషన్ కలిగజేసింది. ఇందులో దాదాపు 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ 7 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పనిచేస్తున్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఆశీర్వదించిన మహోత్కృష్టమైన ప్రాజెక్టు. దీని లక్ష్యం రాబోయే రోజుల్లో భగవద్గీత యూనివర్సిటీ స్థాపించడం. యూనివర్సిటీ ద్వారా ప్రతి ఇంటింటా జీవన గీతగా భగవద్గీతని ప్రచారం చేయడం భగవద్గీత లక్ష్యం. ఇది ఒకటి వల్ల సాధ్యం కాదు మిత్రులారా. మళ్ళీ నేను భవిష్యత్తులో మీ ఇంటికి రావడం అనేది తటస్థిస్తే మీ ఇంట్లో పిల్లలకి, మీ ఇంట్లో మీతో పాటు అందరికీ ఒక భగవద్గీత శ్లోకం వస్తే మాత్రమే మన నిజమైన హైందవుడు, నిజమైన భారతీయుడి కింద లెక్క మిత్రులారా. లేకపోతే ఇంత టైం పాస్ అయిపోయినట్టు. మీరు భక్తి ఛానల్స్ లో అనేక మంది మహానుభావులు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, ఇది టైం పాసా, ఎంటర్టైన్మెంటా, లేదా కాసేపు మానసిక శాంత. దీనికోసం కాదు కదా. ఆల్ ది మీరు గుర్తుపెట్టుకోండి, భారతీయ తత్వశాస్త్రాలకు సంబంధించినవన్నీ ఇవన్నీ ప్రాక్టీసింగ్ బుక్సే కానీ జస్ట్ నాట్ రీడింగ్ బుక్స్ మిత్రులారా. ఇది జస్ట్ చదివే పుస్తకాలు కాదు. మరే రాశారా అంటానికి నువ్వు కృష్ణుడికి కితాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని ఆచరిస్తే ఒక పరమాత్ముడి అనుగ్రహానికి నువ్వు ప్రీతిపాత్రుడు కాగలవు. అలాంటి మహోత్కృష్టమైన శ్లోకాల కృష్ణుడు అర్జునుడికి 574 శ్లోకాలు చెప్పాడు. అర్జునుడు మధ్యలో వచ్చిన సందేహాలని 84 శ్లోకాల రూపంలో ఉన్న ప్రశ్నలు అడిగాడు. సంజయుడు 41 శ్లోకాల రూపంలో ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలో ఏం జరుగుతుందో చెప్పాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పరా, టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నానని ధృతరాష్ట్రుడు ఒక శ్లోకం రూపంలో ప్రశ్న అడిగాడు. మొత్తం వెరసి భారతీయత అంటే భారతీయులకు వెన్నెముకంటే భగవద్గీత. ఈ భగవద్గీతని ఇంటింట వస్తువుగా దీన్ని ప్రతిష్ఠించే ఉద్యమంలో మీరందరూ పాల్గొనాలని, ఇలాంటి కార్యక్రమాల లక్ష్యాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో వెళ్లే ప్రయత్నంలో సమాజాన్ని ఉత్తమ సమాజంగా, మన భారతీయ సమాజాన్ని ఉత్తమ సమాజంగా, భారతీయ సంస్కృతికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు వేసి మాలాంటి వాళ్ళందరితో పాటు మీరు కూడా అడుగులు వేయండి. ఒక్కొక్కడు కూడా అదేదో సినిమాలో ఉంది, ఒక్కొక్కరు ముగ్గురిని ఇన్స్పైర్ చేస్తే ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురిని అట్లా భారతీయత మొత్తం హైందవ జాతి కాదు మిత్రులారా, భారత జాతి
సనాతన ధర్మాన్ని నిలబెట్టండి. చెప్పండి, ఈ శ్లోకంతో ముగిద్దాం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతి మతి మమ. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీకృష్ణుడు మహోత్కృష్టమైన జ్ఞానానికి ఉపదేశకర్త. అర్జునుడు యథాతథంగా ఉపదేశాన్ని స్వీకరించి దాన్ని ఆచరించగలిగిన రసోత్కృష్టమైన మహోత్కృష్టమైన శిష్యుడు. ఇది కాంబినేషన్. జీవితంలో ప్రతివాడు శిష్యుడి స్థాయి నుంచి గురువు స్థాయికి ఎదగాలని ఆశీర్వదించిన మహాద్భుతమైన శ్లోకం ఏకశ్లోకి గీత. భగవద్గీతలో సాక్షాత్తు పరమాత్ముడే అర్జునుడికి ఉపదేశించడం వల్ల దీని పేరు భగవద్గీత అని పేరు రావడం కారణంగా శ్రీకృష్ణుడు ఏది మాట్లాడినా, పరమాత్మ ఏది మాట్లాడినా అది జస్ట్ శ్లోకం కాదు మిత్రులారా, అది బెస్ట్ శ్లోకం. అది బెస్ట్ శ్లోకం మాత్రమే కాదు మిత్రులారా, అది ప్రతిదీ ఒక్కొక్క మహామంత్రం. ఈ మహామంత్రాలు మీ ఇంట్లో ప్లే అవ్వడం వల్ల శారీరక మానసిక దోషాలు పూర్తిగా పోయి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్యాఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమనం అని మనం గంట మోగిస్తూ ఎలా అయితే శ్లోకం చదువుతామో అట్లాగే మన ఇంట్లో ఉన్న చెడు మొత్తం తొలగిపోయి అభ్యున్నతికి భగవద్గీతలో ప్రతి శ్లోకము ఒక మహాకృష్టమైన మెట్టు. అలా దాన్ని భావిస్తూ దీని ఆచరణలో అందరూ సర్వులు తరింతులుగా. జై శ్రీకృష్ణ. హరి ఓం. ఏతావత్పర్యంతం అస్మాకం గీతా గంగాధర శాస్త్రి మనం ఈ థియేటర్ని 5 గంటల వరకే తీసుకున్నాం. తర్వాత వేరే శ్రీకాళ కార్యక్రమం మొదలవుతుంది, అందుకని త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో గంగాధర శాస్త్రి గారు వీలుని విందుగా ఎంతసేపు అయినా మనకు మంచి మాటలు చెప్పగలరు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు పేరిణి నృత్యం గురించి ప్రభాకర్ శర్మ గారు ప్రకటన చేస్తారు.